ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవా నిముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం పేరును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఈ రీతిగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఒక పేరు, అంటే ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి, ప్రతి విషయానికి, ప్రతి సందర్భానికి ఒక పేరు ఉంటుంది కదండి. అలాంటి ప్రేరేపణ దేవుడు అద్భుతంగా ఇస్తారు. ఒక మనిషి జన్మము జరిగినప్పుడు వారి పేర్లు పెట్టడానికి, చర్చ్ నేమ్ పెట్టడానికి, అదేవిధంగా ప్రతి విషయంలో వాక్యానుసారమైనటువంటి ప్రేరేపణ ఇచ్చి, స్వరమునిచ్చి దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే కార్యక్రమం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమం ఉంటుంది. మీకు ఈ కార్యక్రమాన్ని అందించుటకు మరి ఎంతో ప్రయాసపడుతున్నామంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే మనము కలిసి దేవుని లేఖన భాగాన్ని ధ్యానించాలి. అదే ఇంపార్టెంట్. ఎందుకంటే అంత అవసరమా అని ఒకవేళ మీరు అనుకుంటే, అవును అవసరమే. ఈ లోకంలో ప్రతిదీ గతించిపోతుంది, కానీ దేవుని మాట గతించిపోదు. దానికోసమే మనం ఇంకా ప్రయాసపడదాం. మేము అందివ్వడానికి ఎంత ప్రయాసపడుతున్నామో, ఒకవేళ చూస్తున్న వారు కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కానీ ఏ సమయంలో అయినా చూసి ప్రార్థించుకొని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే యెహోవా వాక్కు ప్రత్యక్షమైందో అక్కడ నిజముగా దేవుడు అద్భుతంగా నెరవేర్చబడే మాటలు ఉంటున్నాయి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక అని తెలియజేస్తున్నాడు. చూడండి, మనం ప్రభువును నమ్ముకొని ఉన్నామండి. ప్రభువును నమ్ముకొని ఉంటే ఎంతో కష్టం, ఎంతో నష్టం, ఎంతో అవమానం, ఎంతో శోధన, ఎంతో ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. అలా అనుభవిస్తున్నవారు కొంతమంది అయితే, ఇదంతా మనకి ఎందుకులే, నామకార్థంగా బ్రతికేద్దాం అనుకునేవారు కొంతమంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీవు నన్ను నమ్ముకుంటివి, అది నేను గుర్తుపట్టా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను నిన్ను తప్పకుండా తప్పిస్తా. మరి కీర్తనలు గ్రంథం 91వ కీర్తన 14వ వచనంలో కూడా, నేను నిన్ను తప్పించదును, నిన్ను విడిపించదు, నిన్ను గొప్ప చేసేది, నిన్ను దీర్ఘాయువు తృప్తిపరచదని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఖచ్చితంగా దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఎవరో మన ప్రాణాన్ని అపహరింపాలని, ఏ శత్రువో, ఏ సాతాను, ఏ మరణమో మనల్ని అపహరింపాలని చూసినప్పుడు మనమంట దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు మన ప్రాణాన్ని మనమే దక్కించుకుంటాం. ప్రాణం దక్కించుకోవాలంటే కూడా ఒక అద్భుతమైన అదృష్టం ఉండాలి, దేవుని సెలవు ఉండాలి కదండి. కాబట్టి ఈరోజు బాధపడొద్దు, భయపడొద్దు. దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బైబిల్ చదివే స్వతంత్రం నాకు లేదు, అయినా నేను నమ్ముకున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, బాధపడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను తప్పిస్తా, విడిపిస్తా, గొప్ప చేస్తా, బాగుపరుస్తా. ఖచ్చితంగా నీ ప్రాణాన్ని, నీ కుటుంబంలోని ప్రాణాలు నేను కాపాడుతాను దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభువా, సర్వోన్నతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో వాక్య భాగము, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పించదని చెప్పిన విధముగా దయచేసి ప్రభువా తన బిడ్డల్ని తప్పించండి, రక్షించండి, విడిపించండి, గొప్ప చేయండి. మీ నామానికి మహిమ. వారు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళుచున్నారో నీకు బహుగా తెలుసు. వారి మొర వినండి. వారు నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను తప్పించాయన్న వెంటనే ఈ వాగ్దాన ప్రకారంగా తప్పించండి, విడిపించండి, రక్షించి, గొప్ప చేయండి. అదేవిధంగా ఈరోజు బర్త్డేస్, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి. మ్యారేజ్ డేస్, అతని వివాహ శుభ విషయాలు, అతని శుభ సందర్భాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రయాణాల విషయంలో తోడిని క్షేమం ఇవ్వండి. ముఖ్యంగా వరదల్లో ఇబ్బందికరమైన ప్రాంతాలని, ఇబ్బందికరమైన జిల్లాలని, ఇబ్బందికరమైన రాష్ట్రాలని కాపాడు దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నా. సహాయం అందించు తండ్రి. ప్రతిరోజు ఆకలి తీర్చు వరద బాధితుల్లో ఉన్నవారికి. అదేవిధంగా తను ప్రతి విషయంలో తోడండి. బిడ్డలందరినీ, కుటుంబాన్ని ఆశీర్వదించమని అయ్యా తన సమస్తం నీకే అప్పచెప్తే యేసు నామములో ప్రార్థించి ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.